గత ఏడాది ఐపీఎల్ చమక్కున మెరిసిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఏడాది తిరిగేసరికి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పేసుకున్నాడు. ఆదివారం ముగిసిన 19వ సీజన్ లో రికార్డులు కొల్లగొడుతూ అంతా వైభవపేతం చేశాడు. అగ్రశ్రేణి బ్యాటర్లను తోసిరాజా అంటూ ఈ 15 ఏళ్ల చిన్నోడు ఏకంగా 776 పరుగులు బాదేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న విషయం తెలిసింది. ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న సూర్యవంశీ ఆదాయం కూడా కల్లు బైర్లు కమ్మే రీతిలో పెరిగిపోయింది. వైభవ్ కు రాజస్థాన్ ఫ్రాంచైజీ నుంచి 1,10,00,000 వేతనం లభిస్తుంది. దీంతో పాటు ఐపీఎల్ లో ఒక్కొక్క మ్యాచ్ ఆటగాళ్లకు 7,50,000 దక్కుతాయి. ఈ లెక్కన తమ ఆడిన 16 మ్యాచ్ల్లో 1,20,00,000 అందగా అత్యంత విలువైన ఆటగాడిగా 15 లక్షలు, ఆరెంజ్ క్యాప్ ఆటగాడిగా 10 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ గా 10 లక్షలతో పాటు సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ గా నిలిచినందుకు 10 లక్షలు, అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా 10 లక్షలతో పాటు ఆయా మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్, మోస్ట్ సక్సెస్ ఆఫ్ ది మ్యాచ్ కింద మరికొంత ఆదాయం లభించనుంది. ముఖ్యంగా సిఆర్ఓ కార్ను కూడా దక్కించుకున్నాడు. ఇవన్నీ లెక్క కడితే ఈ ఏడాది 2,90,00,000 వైభవ్ తన ఇంటికి తీసుకెళ్లనున్నాడు. ఇదిలా ఉంటే ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ కింద వైభవ్ సూర్యవంశీ టాటా సిఆర్ఓ కారును దక్కించుకున్నాడు. ఈ కారు ధర 21 లక్షలు ఉంటుంది. అత్యాధునిక ఫీచర్ తో ఈ టాటా కారు లాంచ్ అయింది. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ 18 సంవత్సరాలకు మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయసు 15 సంవత్సరాలు మాత్రమే. అతనికి ఎన్ని కార్లు గిఫ్ట్ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మరో 3 సంవత్సరాలు దాటితే తప్ప వైభవ్ సూర్యవంశీ కారు నడపలేడు. ఈ క్రమంలో ఐపీఎల్ ద్వారా వచ్చిన టాటా సిఆర్ఓ కారును ఇంటి దగ్గర పార్క్ చేసుకోవాల్సిందే. 3 ఏళ్ల తర్వాతనే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఆ తర్వాతనే అతడు కారు నడిపే ఛాన్స్ రానుంది.